ఏంటంటే ఈ ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే కంజెస్టెడ్గానే ఉంది ఇది. కాకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 40-50 years నుంచి కూడా ఇక్కడ షాప్స్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకొని జీవనోపాధి చేసుకుంటా ఉన్నది చేసింది. సో అభివృద్ధి అనేది కంపల్సరీ కావాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందగా, రోడ్స్ బాగుండగా అని గతంలో ఈ ఫ్యాక్టరీ కూడా అభివృద్ధి చేయాలని మేము కూడా భావించాం. కాకపోతే ఈరోజు వాళ్ళకి సడన్గా జేసీబీ ఎత్తుకొచ్చి ఉదయం 3 గంటలకి మేము కొట్టేస్తున్నామని చెప్పి కొట్టేయడం వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళంతా కూడా అడిగేది ఒకటే, మా షాప్స్ మేము ఇవ్వము అని చెప్పలేదు, మా ఇల్లు మేము ఇవ్వము అని చెప్పడం లేదు. అభివృద్ధి అందరికీ కావాలి కాబట్టి తప్పకుండా మేమంతా కూడా కోఆపరేషన్ చేస్తామని వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే మేము ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం కాబట్టి మా షాప్స్కి వస్తే మాకు ఎవరైనా ప్రత్యామ్నాయం ఎక్కడైనా మెయిన్ రోడ్ పక్కన ఈరోజు ఒక షాపు, ఒక సైటు ఇచ్చి మాకు ఆ నష్టపోయిన షాపుకి సంబంధించి కట్టుకునేదాన్ని కొంత పరిహారం మాకు ఇస్తే బాగుంటుందని చాలామంది అంత పేదవాళ్ళు ఏంటంటే మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా కూడా అడుగుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులు కావచ్చు, కుటుంబ నాయకులు ఈరోజు వాళ్ళు చాలా న్యాయమైన కోరిక. దానికి సంబంధించి ఇక్కడ ఎంతో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ వ్యాపారం క్రియేట్ చేసుకునే దానికి మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి తక్షణమే షాప్స్ కట్టుకునే దానికి పరిహారము, అదేవిధంగా దానికి సంబంధించిన స్థలాలు, ప్రభుత్వ స్థలాలు వాళ్ళకి కేటాయించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవిస్తాము. మీరు చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తారు. ఒక మంచి పని చేసేదని కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు. మేము కూడా వారికి న్యాయం జరగాలి, వారికి మంచి జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి కూడా జరగాలని మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు వారికి న్యాయం చేయకపోతే మటుకు తప్పకుండా మేము ఓటే చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేది 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా ఇక్కడ ఎవరెవరు ఏ షాప్స్ ఎంతెంత నష్టపోయారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మా నాయకుడికి చెప్పున్నాం, సేకరించమని చెప్పినాం. అదేవిధంగా ఆ షాప్కి సంబంధించిన బోనస్ వాళ్ళ ఫొటోస్ కూడా ఆ షాప్స్ ముందు ఎక్కడైతే నష్టపోయారో వాటన్నింటినీ కూడా తీసి పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళ నేమ్స్, డీటెయిల్స్, ఎంతెంత అప్రాక్సిమేట్ నష్టపోయారో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటే తప్పకుండా మా నాయకుడు రేపు 29లో ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నాడు. తప్పకుండా ఇక్కడ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యామ్నాయం సైట్స్ చూపిస్తాం. షాప్స్ కట్టుకునేదానికి తప్పకుండా మేము పరిహారం ఇప్పిస్తాం. ఇది కూటమి నాయకుడు చెప్తాను. చేస్తారా లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మటుకు పేద మత్స్యకార కుటుంబాలు కావచ్చు, పేద వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తాం. అందుకే మేమంతా అక్కడ వచ్చి ఈ షాపులు ఎవరైతే నష్టపోయారో వాటన్నింటినీ కూడా తప్పకుండా వాళ్ళు న్యాయం చేయాలని మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం.